అందరికీ నమస్కారం. నా పేరు మొరాల వాసుదేవ్ గౌడ్. నేను జాతీయ నాయకుడు, అలాగే రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా గత 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 కులాల్లో నుంచి కమిటీలు వేసుకుంటూ బీసీల్లో ఐక్యపరుచుకుంటూ, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సమస్యల మీద కొన్ని చిన్న పోరాటాలు చేసుకుంటూ ఒక చిన్నపాటి నాయకత్వంగా ముందుకు సాగుతున్నాను. కాబట్టి మీ అందరికీ D1 న్యూస్ వారికి ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి మాట్లాడాలంటే అత్యధికంగా ఉన్నటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఈరోజు ఏ పార్టీ అన్నా అవునాయి, అంటే అటువైపు 2 పార్టీలు అవునాయి. 2 పార్టీలు వచ్చేసరికి బీసీలకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా బీసీలకి న్యాయం చేయడం అనేది బీసీ సభలు పెడతాం కాదు, ఏదో బీసీ సభలు పెట్టి బీసీ జనాల్ని ఆకట్టుకొని బీసీలు వచ్చిన తర్వాత ఓట్లు వేసుకున్న తర్వాత ఆ ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలని నడ్డి విరిచి ముడ్డు మీద దాన్ని సామెతలాగా చేస్తున్నటువంటి పాలక వర్గాలకి నేను చెప్తున్న ఒక విషయం ఏంటంటే, బీసీలకి సమన్యాయంగా ఖచ్చితంగా చేయాలి మీరు. ఎందుకంటే బీసీలు కేవలం ఒక ఓటు బ్యాంకుగానే వాడబడుతున్నారు, కానీ బీసీలు రాజ్యాధికార దిశగా అడుగులు వేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలు వెనకంజలోనే ఉన్నాయి. బీసీలు వాడుకునే ఆలోచన తప్పించి బీసీలను రాజ్యాధికారికంగా బలమైనటువంటి నాయకులుగా పనిచేసేటువంటి వ్యక్తులకి అర్హత కల్పించేటువంటి విషయంలో నా దృష్టిలో పార్టీలు విఫలం అయిపోతున్నాయని చెప్పి నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇంకో చిన్న విధంగా మనం మాట్లాడాలంటే ఈరోజు ఏ నియోజకవర్గ స్థాయిలో చూసుకున్నా కానీ డబ్బులున్న వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం మూలంగా ప్రజల్లో పనిచేయడానికి డబ్బులు ఉన్నవాళ్ళు చేస్తారా? ఖచ్చితంగా చేయరని నేను చెబుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి అయితే ప్రజలకి కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏదన్నా కష్టం జరిగినప్పుడు నిలబడి వాళ్ళ అభివృద్ధికి పాల్పడే నాయకుడు అయితేనే ఖచ్చితంగా గెలవాలని కోరుకోవటం. అలా కాకుండా ఈరోజు జరుగుతున్న సామాన్య పరిస్థితులు మనం చూసుకుంటే ఎవరికి ఎన్ని కోట్లు ఉన్నాయా, ఎవరికి 100 కోట్లు పెట్టగలరా, 200 కోట్లు పెట్టగలరా, ఎవరంత డబ్బు పెడితే వాళ్ళ టికెట్లు ఇవ్వటం మూలంగా అన్ని సామాజిక వర్గాలకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ నాయకుడిగా బీసీల గురించి మాట్లాడటం కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల్లో అత్యధికంగా చెప్పుకుంటున్నటువంటి సామాజిక వర్గాల్లో ఇంకా వెనకబాటుతనంగా వెళ్తున్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. వాటిని నేను విమర్శించట్లేదు, కానీ ఒక బీసీ నాయకుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ నియోజకవర్గంలో మరి గ్రామ స్థాయిలో నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో దాదాపు 17 బీసీ కులాలు ఉన్నాయి. ఈ బీసీ కులాల్లో అందరినీ ఎవరికి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారంటే ఒక టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఒక జనసేన కాదు, అన్ని పార్టీల్లో బీసీలు ఉన్నారు. ఆ బీసీలు అనేవాళ్ళు కేవలం పార్టీ జెండాలు మోయటానికో లేకపోతే పార్టీలు ఓట్లు వేయడానికో నాయకులు జై కొడటానికి పనికొస్తున్నారు తప్పించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పరంగా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేసే విషయంలో ఖచ్చితంగా పాలక వర్గాలు వెనకంజ వేస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మరి రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఎవరు వస్తే ఏం జరిగిద్దా అనే భయానక పరిస్థితులు ఖచ్చితంగా ఈరోజు ఉన్నాయని చెప్పి చెప్పడంలో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఏ విధంగా మంచి చేద్దాం, ప్రజలకి ఏ విధంగా న్యాయం చేద్దాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అని ఆలోచించడం మానేసి బూత్ పురాణాలతో బూత్ పంచాంగాలతో వస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చూసి ఇంకా ప్రజలు ఏం నేర్చుకుంటారన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే ప్రజలు అనేది నాయకుడిని బట్టే ఫాలో అవుతారు, రాజును బట్టే రాజ్యం. రాజు మంచోడైతే రాజ్యంలోని ప్రజలు కూడా మంచివారు అవుతారు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పనిచేసేటువంటి వ్యక్తులకి మీరు పదోన్నతలు కల్పించి అంటే బీసీ సామాజిక వర్గ నాయకుడిగా ఈ నియోజకవర్గంలో పార్టీలో కష్టపడినటువంటి వ్యక్తులకి ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళకి మరి స్థానిక సంస్థల్లో కానీ అలాగే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ బీసీలకి న్యాయం కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విధంగా చూసుకుంటే మరి ఈరోజు ఓట్ల కోసం వంగి దండాలు పెట్టేటువంటి నాయకులు పుట్టుకొస్తున్నారు. మరి ఓట్ల కోసం వంగి దండాలు పెట్టే ఈ నాయకులు రేపు ఓట్లు అయిపోయిన తర్వాత మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల కోసం ఏ విధంగా చేస్తారన్నదే గత 40 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.
అదే తంతు అదే పాటుగా జరిగిపోతుంది. మరి కొత్త కొత్త నాయకులు అందరూ వస్తున్నారు, కొత్త కొత్త వాగ్దానాలని చేస్తున్నారు. సూక్ష్మ వాగ్దానాన్ని ఇచ్చుకుంటూ, విలువలేని వాగ్దానాన్ని అన్నీ ఇచ్చుకుంటూ ఈరోజు సామాజిక వర్గాలకి న్యాయం చేస్తున్న అంటంలో అతిశక్తి కాదు. అదేవిధంగా చూసుకుంటే మరి ఈ దండాలు పెట్టి వాగ్దానాలు ఇచ్చినటువంటి నాయకులందరూ ఈ దండాలు పెట్టి ఓట్లు గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాయకుడు ఒక్కడు కూడా ఉన్నాడన్నదే వాళ్ళు ఆత్మపరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మరి బీసీలు అత్యధికంగా నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారని నేను చెబుతున్నానంటే, ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయినా, బలహీన వర్గ ప్రజలకి రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా ఇప్పటికి కూడా బీసీలు వెనకంజలోనే ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి వచ్చేటువంటి కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ లోన్లు కానీ, మరి బీసీలు సామాన్యంగా కోరుకునేది ఏంటంటే ఏదో మాకు ఆర్థికంగా బలపడాలనేది కోరుకోరు, కానీ బీసీలు అనేది కుల వృత్తులకి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు రేపు ఎవరన్నా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ తరపు నుంచి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా ఇంకా ఇతరేతర పార్టీలు ఎవరైనా కావచ్చు, ఈ పార్టీ ఉన్నటువంటి నాయకులను మేము విమర్శించట్లేదు, కానీ పార్టీలని ఉన్నటువంటి నాయకుల్ని ఒక బీసీ నాయకుడిగా నేను ఒకటే అడుగుతున్న విషయం ఏంటంటే, నేను ప్రాధాన్యపడి అడుగుతున్న విషయం ఏంటంటే, బీసీలకి కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించండి. మీరు ఎవరు గెలిచినా సరే రేపు ఒక బీసీ సామాజిక వర్గం కాకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే దిశలో మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు ఎవరు వస్తే ఏం దోచుకుంటారా అనే భయాన్ని తొలగించి ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకే న్యాయం చేయాలనేటువంటి నాయకుడు ఖచ్చితంగా ఉంటే మంచిది. అలాంటి నాయకులు ఈరోజు రాను అరుదైపోయారు. అటువంటి నాయకులు రావాలని చెప్పి ఖచ్చితంగా ఒక బీసీ సంఘ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే మరి ఉన్నటువంటి పరిస్థితులు అత్యధిక జనాభా కలిగినటువంటి మరి మేము బీసీలను కానీ మరి ఎస్సీలను కానీ మరి ఈరోజు ఎట్లా ఉన్నామన్నదే ఒకసారి మా సామాజిక వర్గ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అలాగే వాగ్దానాలు ఇచ్చి మా బీసీలు వెన్నుముక బ్యాక్వర్డ్గా ఉన్నారు అని చెప్పి ఏ పార్టీకైనా బీసీలు ఓటేస్తేనే అధికారం వస్తుంది. బీసీలు వినియోగించుకొని బీసీలకి ఓటు హక్కుగా వినియోగించుకోవటం కాకుండా ఆ బీసీలు ఓటు వేసి గెలిచినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అయ్యే పార్టీలు మళ్ళీ బీసీలని వెనక్కి, అంటే దాదాపు మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి నెడతాం కాకుండా ఈ సామాజిక వర్గాల్ని పైకెక్కడాన్ని కూడా చేస్తున్నటువంటి పార్టీలు ఏ పార్టీలు ఉన్నాయో అటువంటి పార్టీలన్నింటినీ నేను చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, దయచేసి సామాజిక వర్గాలకి ప్రాధాన్యత కల్పించండి. బలహీన వర్గాలుగా ఉండి బ్యాక్వర్డ్ క్లాసులుగా చెప్పుకున్నటువంటి మా బీసీలకి ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో కల్పించాలి. అలా కల్పించేటువంటి నాయకుడికి ఖచ్చితంగా బీసీ సంఘం తరపు నుంచి మేము కూడా మద్దతు తెలుపుతామని, అదేవిధంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా మరి రాజ్యాంగపరంగా ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా అదే రిజర్వేషన్లో రిజర్వేషన్లు అన్ని బీసీలకి వర్తింపజేసే విధంగా ఇక్కడ ఏ నాయకుడు గెలిచినా సరే, ఒక పార్టీ అనేది కాదు, ఒక పార్టీగా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే అన్ని పార్టీలకి మా బీసీలు జెండాలు మోస్తున్నారు. జెండాలు మోయటమే బీసీల పైన అయిపోతుంది, జెండాలు మోయటమే బీసీల పైన అవుతుంది కాకుండా భజనలు చేయడం కూడా బీసీల పైన అయిపోతుంది. అటువంటి పరిస్థితులు మారాలంటే జెండాలు మోసే బీసీలకి మీరు రేపు అధికారాలు, కొన్ని స్థానిక సంస్థల అధికారాలు కట్టబెట్టాలని చెప్పి గెలవబోయే ఏ నాయకుడైనా సరే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఒక పార్టీగా కాకుండా ఒక వ్యక్తిగా ఆలోచన చేయండి, ఒక మానవత్వంగా ఆలోచన చేయండి. మేము ఎంత ఆర్థికంగా వెనకబడిపోతున్నామో, అలాగే ఉద్యోగరీత్యా వెనకబడిపోతున్నాము, అలాగే మరి రిజర్వేషన్ల పరంగా వెనకబడిపోతున్నాం. మా కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కుల వృత్తులు ఉంటేనే కదా ఆదాయాన్ని పెంచుకునేది. కుల వృత్తుల మీద పన్నులు వేయడమే కాకుండా కుల వృత్తుల విషయంలో కూడా, లోన్ల విషయంలో కూడా మరి రాజకీయ నాయకులు సహకరిస్తేనే ఏదన్నా మరి లోన్లు పెట్టుకొని బీసీ కార్పొరేషన్ లోన్ల పరంగా లోన్లు పెట్టుకొని మరి మేము కూడా మరి కుటుంబాలను పోషించుకునే విధంగా ఆర్థికంగా ఎదుగుతుంది. అలాగే గ్రామ స్థాయిలో నుంచి పార్టీల కోసం కష్టపడేటువంటి నాయకుల్ని గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నిలబడి ఎవరైనా సరే, ఒక పక్క ఆయన కావచ్చు, ఒక పక్క ఈయన కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అని అందరి పార్టీ నాయకులు నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో బీసీలకి ఎవరైతే ప్రాధాన్యత కల్పిస్తారో ఆ నాయకుడికి ఖచ్చితంగా మేము మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రాధాన్యత కల్పించడమే కాకుండా గెలిచేంత వరకు బీసీలని వెంట పెట్టుకొని గెలిచిన తర్వాత బీసీలతో నాకు పని లేదు అనేటువంటి నాయకుడికి కూడా మేము చూస్తుంది ఏంటంటే, గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బీసీలు అనేటువంటి వ్యక్తులు మేము వాస్తవం చెప్పాలంటే సాధు స్వభావం, మరి అటువంటి సాధు స్వభావాల్ని ఎన్నికల కోసం ఏ విధంగా మమ్మల్ని వాడుతున్నారో నాయకులు ఆత్మపరీక్ష చేసుకొని
దయచేసి మీ ఆలోచనలు మార్చుకొని రాబోయే తరాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, యువతను దృష్టిలో పెట్టుకొని, మరి బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ మరి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి రిజర్వేషన్ పరంగా ఏదైతే ఉందో ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా మరి వెనకనెట్టే పరిస్థితులు ఈరోజు పాలక వర్గాలు చేస్తున్నాయి. అటువంటి విషయాల్లో కూడా పాలక వర్గాలు ఆలోచన చేసి మరి ఉద్యోగ అవకాశాలు కూడా చదువుకున్నటువంటి యువతకు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నట్టు నా సామాజిక వర్గ బలహీన సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నా ఆ సామాజిక వర్గానికి కూడా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి. ఎందుకంటే ఈరోజు యువత అనేది చదువుకొని మరి ఉద్యోగాలు చేయక ఏం చేయాలో తెలియకోకుండా ఉన్నటువంటి అత్యధిక జనాభాలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. మరి దాదాపు డిగ్రీలు చదివిన వాళ్ళు కానీ ఎంటెక్ ఎంఏ చదివినటువంటి వ్యక్తులు అందరూ కలిసి మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు అటువంటి యువతను అందరికీ దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలి. కులవృత్తులు చేసుకున్నటువంటి వ్యక్తులకి, సామాన్యంగా పనిచేసుకున్నటువంటి వ్యక్తులకి కులవృత్తులకు ప్రాధాన్యత కల్పించడమే కాకుండా చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా చూసుకుంటే మరి బీసీ సామాజిక వర్గంలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. ఒక బీసీ సామాజిక వర్గమే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మరి మైనార్టీ వర్గాలన్నీ ఈరోజు వ్యవసాయ ఆధారిత ప్రాంతం మీద బ్రతికేటువంటి ప్రజలే. రోజు దినవారీ కూలీగా బ్రతికేటువంటి అత్యధిక జనాభాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అది బలహీన వర్గ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ నా బీసీ సోదరులే. మరి ఇటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఈ కుల వృత్తుల మీద కాకుండా వ్యవసాయంలో కూడా అంటే వ్యవసాయ పరంగా చూసుకుంటే ఈరోజు వ్యవసాయ కూలి పనులు చేసుకునేటువంటి వ్యక్తులకి వ్యవసాయం చేసుకునే ఇది కూడా లేకుండా ఈరోజు వాస్తవంగా చూసుకుంటే మరి భూగర్భ జలాలు అడుగంటిపోవటానికి మరి దాచుకో అన్న విధానాల్లో మరి పాలక వర్గాలు వ్యవహరించడం అనేది ఇది మీ దోపిడీ దాచుకునే వ్యవస్థనే కాకుండా మరి దానివల్ల అత్యధికంగా నష్టపోతున్న వ్యక్తులు ఎవరైనా అంటే అది ఖచ్చితంగా సామాజిక వర్గంగా మరి రోజువారీ జీవితాలు గడుపుతున్నటువంటి జనం బీసీ జనం. కాబట్టి నేను ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడిగా మరి ఏదో చిన్నపాటి నాయకత్వంగా పోతున్నాను. నాకు ఎటువంటి రాజకీయ పార్టీతో కానీ ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ విమర్శలు లేవు. అలా చెప్పి ఏ కులాన్ని విమర్శించింది కూడా కాదు. నేను ఉన్నటువంటి ఇక్కడున్న రేపు ఎమ్మెల్యేలుగా నిలబడబడుతున్నటువంటి నాయకుల్ని నేను అర్థించి వేరుకుంటున్న ఒక విషయం ఏంటంటే బీసీలకి ప్రాధాన్యత కల్పించండి, బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరంగా ప్రాధాన్యత కల్పించండి, కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించండి. ఓటు హక్కుకి కాకుండా స్థానిక సంస్థలో కూడా రిజర్వేషన్ పరంగా బీసీలకి ప్రాధాన్యత కల్పించాలని కోరుకుంటూ ఆ కల్పించినటువంటి ఎమ్మెల్యేలని మేము నెత్తిన పెట్టుకుంటాం. ఎందుకంటే మాకు తరతరాల నుంచి భుజాల మీద ఎక్కించుకుని మోయడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరైతే ప్రాధాన్యత కల్పిస్తారో అటువంటి కల్పించినటువంటి పార్టీలకి ఆ కల్పించినటువంటి ఎమ్మెల్యేలకి రేపు గెలవబోయే ఎమ్మెల్యేలకి పూర్తి మద్దతు మాది ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.